ఉండవల్లి అరుణ్ కుమార్ విసిరిన ఛాలెంజ్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు స్పందించారు. అక్టోబర్ 2న ఎప్పుడు చర్చ జరగాలి అనేది నిర్ణయిస్తామని సోమ్ వీర్రాజు తెలిపారు. తమ చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇటీవల సోమ్ వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ వేదిక వచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు వీర్రాజు గారు. ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నాను అన్నదానికి ఆ బుక్కే కారణం. ఎందుకంటే ఆ బుక్లో గోల్వాల్కర్ గారు ఏదో రాసి నేను రాయలేదని అలా ఇంకో బుక్ ఉంది, వీ ది నేషనల్హుడ్ డిఫైన్డ్, అది అంతకుముందు రాశారు గోల్వాల్కర్ గారు. ఆ బుక్ కూడా తీసుకొస్తాను, అందులో ఏమి రాశారో కూడా చూద్దాం. ఇది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి చర్చ అవుతుంది, దేశానికి చాలా అవసరం. అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జనం చూసి ఓహో ఇదన్నమాట అసలు యాక్చువల్ స్టాండ్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి దీని నుంచి మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే వీలు చేసుకుని దీంట్లో ఖచ్చితంగా మీరు అన్నమాట ప్రకారం మనం కలవటం ఖాయం. అది ఎప్పుడన్నది మీరే నిర్ణయించాలి, ఎక్కడ అన్నది కూడా మీరే నిర్ణయించాలి. సంఘం ఈ 100 సంవత్సరాలైన సందర్భంలో పాంచజన్యం అనేది ఒక గ్రంథం. ఆయన పాంచజన్యాన్ని దానిలో కొన్ని వాక్యాలను స్వీకరించి సంఘం గురించి అనేకమైన సందర్భాల్లో వారు వివరణిస్తున్నారు, విమర్శిస్తున్నారు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. రేపు జరిగే గాంధీ జయంతి తర్వాత నా కౌన్సిల్ ఉంది. గాంధీ జయంతి తర్వాత ఇద్దరం కూర్చుని మనం ఏ తేదీని అయితే బాగుంటుంది అనేది వారితో మాట్లాడి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. నా సవాల్ని, ఇది సవాల్ కాదు సంవాదం, వివాదం కాదు సంవాదం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. ఆ విధంగా ఉభయం కూర్చి తేదీ ప్లేసు ఫైనలైజ్ చేస్తాం.